హలో ఎవ్రీవన్, ఈ రోజు మనం హెచ్పివి వ్యాక్సిన్ గురించి మాట్లాడుకుందాం. ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది హ్యూమన్ పాపిలోమా వైరస్ అనే వైరస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఇస్తామన్నమాట. ఈ హెచ్పివి వైరసెస్ 200 సీరోటైప్స్ ఉంటాయి. దీంట్లో 14 సీరోటైప్స్ మాత్రమే క్యాన్సర్ కి కారకం. ఇది బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరిలోనూ క్యాన్సర్ కి కారకం. స్పెషల్లీ ఫీమేల్స్ లో అయితే సర్వైకల్ క్యాన్సర్, బల్బల్ క్యాన్సర్ అండ్ వెజైనల్ క్యాన్సర్ కాజ్ చేస్తుంది. మేల్స్ లో ఇది జెనైటల్ వార్డ్స్ ఇంకా ఫినైల్ క్యాన్సర్ కి కారకం. ఇది ఓరోఫారెంజల్ క్యాన్సర్స్ కూడా రావచ్చు. మెయిన్లీ ఇది సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా మనకి వైరస్ అనేది వ్యాపిస్తుంది అనమాట. అయితే ఇందులో మనకి యూజువల్ గా ఇది 9 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వరకు కూడా ఈ వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. 15 సంవత్సరాల లోపు ఉన్నవారైతే 2 డోసెస్, 15 సంవత్సరాలు పైబడిన వాళ్ళైతే కనుక 3 డోసెస్ కూడా ఈ వ్యాక్సిన్స్ ఇస్తారనమాట. అయితే ఇది మెయిన్ గా ఆడవాళ్ళలో అయితే ఇది సెక్షువల్ గా యాక్టివ్ అయ్యే కంటే ముందే మనము ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల అన్ని రకాల సీరోటైప్స్ నుంచి కూడా ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అదే సెక్షువల్ గా యాక్టివ్ అయిపోయిన తర్వాత తీసుకుంటే వాళ్ళు ఏదైతే సీరోటైప్ కి వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వరో దాని నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది బోత్ మేల్స్ లో ఫీమేల్స్ లో కూడా మనము గార్డసిల్ 4 అండ్ గార్డసిల్ 9 అనేటటువంటి బ్రాండ్ తో మనము ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. సర్వేవాక్ అనేటటువంటిది ఓన్లీ 2 సీరోటైప్స్ ఆర్ 4 సీరోటైప్స్ నుంచి మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ గార్డసిల్ 9 అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల మనము సర్వేవాక్ కానీ లేదంటే గార్డసిల్ 4 అనే వ్యాక్సిన్ తీసుకున్నా సరిపోతుంది. యూజువల్ గా ఈ డోసేజ్ వచ్చేసి లెస్ దెన్ మనకి 15 సంవత్సరాల లోపు వాళ్ళైతే గనక ఇది ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత సెకండ్ డోస్ మనకి 6 నెలల నుంచి తీసుకుంటాము. అదే మనకి 15 ఇయర్స్ పైబడిన వాళ్ళైతే 3 డోసెస్ గా తీసుకుంటాము. ఒకటి వచ్చేసి ఫస్ట్ డోస్ 0 డోస్, సెకండ్ వచ్చేసి తీసుకున్నటువంటి ఫస్ట్ ఆర్ సెకండ్ మంత్, థర్డ్ డోస్ వచ్చేసి మనము 6 మంత్స్ కి తీసుకుంటాం. ఇలాగా మనము ఇవ్వడం జరుగుతుంది.